బంధించు లక్ష్మణ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పరమాత్మ సాక్షాత్తు మానవ రూపాన్ని పొంది ఒక సత్పురుషుడు ఎట్లా ఉండాలి, మానవుని యొక్క మనుగడ ఎట్లా ఉండాలి అని చెప్పడానికి కోసమే తానే ఒక మానవ అవతారాన్ని ఎత్తి మన మనుషుల యొక్క నడవడికను నేర్పినటువంటి ఒక ఆది పురుషుడు, పరమ పురుషుడు, జగదానంద కారకుడైనటువంటి ఒక శ్రీమన్నారాయణమూర్తి అవతారంలో ఉండే శ్రీరామచంద్రుడి యొక్క సప్త మోక్షపురులలో ప్రప్రథమైంది అయోధ్యాపురం. ఆ అయోధ్యాపురంలో తానంతట తానై వెలసి ప్రజలందరినీ చిరకాలము పరిపాలించినటువంటి యొక్క రామచంద్రమూర్తి యొక్క ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని ఎల్లుండి రోజున 22వ తారీఖు రోజున కర్కాటక లగ్నంలో ప్రపంచమంతా కూడా, ప్రపంచ దేశాల్లో కూడా రామ అనేటువంటి ఒక నామము ఈనాడు సంకీర్తింపబడుతూ ఉంది. ఆ నామ సంకీర్తనతో పాటు మన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో అద్భుతమైన ఆనందదాయకమైనటువంటి యొక్క రామ కళ్యాణ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని నేటి రోజున కేవలం ఎవరో భగవన్నామ స్మరణ చేయడానికి 50 ఏళ్ళో 60 ఏళ్ళో వచ్చిన వాళ్ళు కాకుండా చదువుకునే పిల్లలు, యువకులు అందరూ కూడా మా రాముణ్ణి మేము నిలుపుకుంటున్నామనేటువంటి మనోభావన చేత వాళ్ళ యొక్క ఆనంద ఉత్సాహాన్ని పెద్దలంతా పూజా కార్యక్రమాల్లో నిర్వహిస్తుంటే పిల్లలము రామనామ సంకీర్తన చేత, నృత్యాల చేత, భజనల చేత స్వామి యొక్క మూర్తులను స్థానిక భక్త మార్కండేయ దేవాలయం నుంచి ధరూర్ క్యాంపు కోదండ రామాలయం వరకు ఆనందదాయకంగా కోలాటాల చేత శోభాయాత్రగా నిర్వహించి ఎల్లుండి రోజున కళ్యాణము మరియు పట్టాభిషేకం, ఆ రోజున ప్రాణప్రతిష్ఠ ఏ సమయానికి అయితే జరుగుతుందో అదే సమయానికి ఇక్కడ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. కనుక చూసినటువంటి ప్రతి జనావళి గతంలో చెప్పినట్టుగా ఇంట్లో ఒక 5 దీపాలు రామనామ సంకీర్తన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉంటే మన వంతు మనం ఒక సమిధులమవుదామని చెప్తూ అందరూ కూడా నామనామ సంకీర్తన చేస్తూ రాముని యొక్క నామంలో ఓలాల ఆడుతూ రాముని కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.